గత 22 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు 8 సంవత్సరాలుగా ప్రత్యేకంగా కృపను గూర్చి బోధించుచున్నారు. సమస్యలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోయున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుచున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుచున్నారా? అయితే రండి, మీ కొరకు డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీరు విడుదలను పొందగలరు. మా ఆదివారపు ఆరాధనలు, మా ఉదయకాలపు ఆరాధన ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBH బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, హైదరాబాద్. మా సాయంకాలపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. స్థలం ఆంధ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, సెయింట్ మేరీస్ కాలేజ్ ఎదురుగా. ప్రవచనాత్మక దైవజనులు డాక్టర్ ఈ రవి గారు ప్రవచనాత్మక సందేశాలనిచ్చి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. వివరాలకు 8886777843 9491406132. నేను దేవుని దగ్గర చాలాసేపు కనిపెట్టినప్పుడు, So after a long time I spent time in the presence of the Lord. దేవుడు ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క మంత్ టీచ్ చేయటకు నాకు స్పిరిట్ ద్వారా ప్రేరేపించాడు. God through the Spirit He revealed this subject to be preached in the month of October. ఇది నాకు చాలా ఇష్టం ఈ సబ్జెక్ట్. So this subject I'll delight very much in this. మీరు గుర్తు పెట్టుకోవడం You ప్రయత్నించండి. try to remember this ఈ thing. యొక్క అక్టోబరు, This month of ఈ యొక్క October, నవంబర్, November ఈ యొక్క డిసెంబర్, and the month of December. ఈ 3 నెలలు కూడా, The 3 months. ప్రతి ఇయర్ కూడా Every year నేను స్పెషల్ మెసేజ్ చెప్తా. I preach a special message. ఎందుకోసం అంటే Do you know why? దేవుని యొక్క స్పిరిట్ యొక్క Because the Spirit of God, మూవింగ్ చాలా బాగుంటది. so it's a great moving. కనుక ఈ యొక్క మంత్ నుంచే So this month మీ onwards, ముఖంలో నవ్వుతోటి so with a laughter and a మీరు smile over ముందుకు your face, వెళ్ళడానికి you ప్రయత్నించండి. try to press forward. ఎందుకోసం అంటే అన్ని మారిపోతాయి. Because everything is going to change. నువ్వు ఆ విషయాన్ని So తెలుసుకోవడానికి you have to ప్రయత్నించు. remember those things. ఈ రోజు నేను బోధించేది, Today what I'm going to preach ఈ is, యొక్క మంత్ అంతా కూడా నా యొక్క టైటిల్ all through this month the title of my message is, బోల్డ్నెస్, ధైర్యం గురించి బోధించడానికి I'm going to preach ఇష్టపడుతున్నాను. on the boldness. The subject is boldness. ధైర్యం గురించి బోధించడానికి I'm ఇష్టపడుతున్నాను. going to preach on boldness. దానికి సంబంధించిన వాక్యాన్ని నేను చదువుతున్నా. So we go to the relevant scripture for that portion. హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews chapter number 4వ అధ్యాయము 4th chapter number 4 16వ వచనం. and verse 16. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనం నొద్దకు చేరుదుము. Let us therefore come boldly to the throne of grace, that we may obtain mercy and find grace to help in the time of need. దేవుని యొక్క బిడ్డలు ఇక్కడ అర్థం If you try to చేసుకోండి. understand over here, దేవుని యొక్క సహాయం పొందడానికి to take help from the Lord, to receive help from the Lord, ఆయన యొక్క గ్రేస్ తోటి but through His grace, ఆ మెర్సీ థ్రోన్ కాడికి, when we come at the mercy throne, అంటే కృపా సింహాసనం when కాడికి we come to the mercy throne, మనం ధైర్యం తోటి వెళ్తాం. we go boldly. జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని So ప్రయత్నించండి, all through your life you remember one thing. భయము అన్నది, The fear of fear, నిజంగా నేను చెప్తున్నా, I'm telling you, అది పెద్ద శత్రు. it's a biggest enemy of human being. అసలు దేవుని యొక్క బిడ్డలారా జరిగే సంగతి తర్వాత So what's going to happen is the other thing. భయముతోటి చాలా మంది భయపడి అట్లనే జీవితాన్ని So గడుపుతారు. people, because of fear, they live continue in the fear. ఈవెన్ గ్రేస్ లో ఉండి కూడా Being in grace also, ఫియర్ ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. they start to operate in fear. తాత్కాలికంగా ఒక్కొక్కసారి భయం అనిపించచ్చు, Temporarily we may feel fear, దాని గురించి నేను మాట్లాడట్లే. but I'm not talking about that fear. కానీ దేవుని యొక్క బిడ్డలారా గుర్తుపెట్టుకొని If you try to understand God's children, కంప్లీట్ గా ఫియర్ లో బైండ్ so అయిపోతారు. people completely they are being bound in the fear. కానీ ఇక్కడ బైబిల్ ఏం మెసేజ్ The వస్తుంది? Bible says over here, మనం దేవుని యొక్క సహాయం పొందాలంటే because we need to get the help from the Lord, గ్రేస్ తోటి with the grace of God, దేవుని యొక్క సింహాసనం కాడికి, we have to come to the throne of ఆ God. యొక్క కృపా సింహాసనం We have to come to the throne of grace and mercy. మనం చేరాలట. We have to come over there. అప్పుడు ఆటోమేటిక్ గా Automatically, ఆయన యొక్క హెల్ప్ అనేది మనకు స్టార్ట్ we are అవుతుంది. going to receive His help from Him. ఈ యొక్క నెల అంతా కూడా All through this month, నేను యొక్క ధైర్యం గురించి బోధిస్తా. I'm going to preach on the boldness of అప్పుడు God. మీ యొక్క పరిస్థితులు మారిపోయి All your situation going to change. మీరు అన్నిట్లోంచి ధైర్యంతో బయటికి You're రాగలరు. going to come out victoriously from all the నేను situations. ఒక 4 days బ్యాక్ ఒక విషయం జరిగింది. 4 days back something happened in my life. ఇది నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. I delight to tell these things to you. నిన్నను కూడా నేను ఒక స్త్రీకి ప్రేయర్ చేసిన. Yesterday also I prayed for a lady. ఆమె 4 years నుంచి
నుంచి For the past 4 years, ఆమె ఎప్పుడు ఇట్లా కూర్చోలేదు. she cannot ఆమె sit. ఎన్నడూ కూర్చోలేదు. She never sat. 4 సంవత్సరాల నుంచి 4 years, 4 long ఆమె years. నిలబడనే ఉండాలి. If she has to stand, లేదా పడుకోనన్నా only పడుకోవాలి. she has to sleep. ఈ రెండే జరుగుతాయి. Only she has to be only. ఆమె కూర్చోలేదు. She cannot sit. ఆమె ఎప్పుడు నా సర్వీస్ కి ఇక్కడికి ఏం రాలే. So she never came to the కానీ service. టీవీలో నా ప్రోగ్రామ్ ఫాలో అవుతా She ఉంటా. saw the program, the TV. గమనించండి, ప్రయత్నించండి. Try to understand. నిన్న నేను ఆమె దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. Israel had been to that lady. నేను ఆమె దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయడం ప్రారంభించగానే When I went to the tent and prayed for her, దేవుని యొక్క హ్యాండ్ the కనబడడం hand of ప్రారంభమైంది. God came upon her. ఎప్పుడైతే దేవుని యొక్క చేయి చూసినో, When I saw the hand of God, నువ్వు హీల్ అవుతున్నావు అని చెప్పిన, I told her you're going to నేను heal. ఎప్పుడైతే ప్రవచనం చెప్పినో, When I prophesied over that lady, ఆమె బాడీ అంతా హీట్ అవడం ప్రారంభమైంది. the body became heat. ఒక 5 minutes లో After 5 minutes, ఆమె హీలింగ్ ఆమె పట్ల రిలీజ్ అయిపోయింది. so the healing was manifest in her life. ఆఫ్టర్ 4 years తర్వాత After 4 years of that lady, కూర్చోవడం ప్రారంభించింది. she started to sit. లేవడం ప్రారంభించింది. She tried to get up. కూర్చోవడం Tried ప్రారంభించింది. to sit. టోటల్ 100% హీల్ అయిపోయింది. 100% she was totally healed. ఆమెకున్న yesterday. డిప్రెషన్ హీల్ Her అయిపోయింది. depression gone. దీనికి ముందు ఈ అద్భుతానికి 2 days ముందు నేను ఒక Before ప్రేయర్ this చేసిన. miracle, 2 days before, క్యాన్సర్ వచ్చింది ఒక స్త్రీకి. one lady was suffering with cancer. దేవుడు ఈ విధంగా ప్రవచనం చెప్పమన్నాడు. God told me to prophesy over that lady. రేపటికల్లా నీ యొక్క క్యాన్సర్ హీల్ అయిపోతుందని By చెప్పిన. tomorrow you are going to come out of cancer. ఇది చాలా కష్టమైన విషయం. It's a very difficult ఒక 1 situation. month అంటే ఏమనిపియది, It's not in 1 month. లేకపోతే 1 week అంటే కొంతవరకు ధైర్యం అనిపిస్తది. If it is a 1 week also, at least we will be strengthened. నేను ఆమెకున్న ఆ క్యాన్సర్ యొక్క డెవిల్ ని బయటికి వెళ్ళిపోమని I ఆజ్ఞాపించిన. command the devil which is causing cancer to come out of their body. మీరు గుర్తుపెట్టుకోవడం Try ప్రయత్నించండి. to understand. రోగాలు 2 రకాలు వస్తాయి. So two ways the ఒకటి sickness comes. ఫిజికల్ గా టైర్డ్ అయినప్పుడు వస్తాయి. Because physically if you are tired, రెండోది ఈవిల్ స్పిరిట్స్ వల్ల because వస్తాయి. the evil spirits will come. అయితే ఇక క్యాన్సర్ అనే స్పిరిట్ అమ్మని అటాక్ అయింది. When the cancer spirit attacked that lady, ఎప్పుడైతే ఇక స్పిరిట్ దేవుని యొక్క నామములోనే కమాండ్ చేసినో, in the name of God, when I commanded the cancer to go out, అది దాన్ని కమాండ్ చేసినాక బైండ్ చేసినాక after I commanded bind the spirit of దేవుని cancer, యొక్క హీలింగ్ అనాయింటింగ్ రిలీజ్ చేసి and I release the anointing of the healing of ఆమెను God, గ్రేస్ కి అప్పజెప్పి when I uphold the grace of God, ఆమెను కృపకు అప్పజెప్పినాక I uphold her to the grace of God. ఆమె కమ్యూనియన్ ఇచ్చిన. I gave her the communion also. ఇవాళ ఈ విధంగా 4 o'clock ఈవినింగ్ ఈ విధంగా అయింది. And exactly in the 4 o'clock evening it happened like this. నిజంగా దేవుని సన్నిధిలో చెప్తున్నా. In the presence of God I'm testifying. గమనించండి, ప్రయత్నించండి. Try to understand this దేవుని thing. యొక్క పిల్లలు మళ్ళా రేపు ఈవినింగ్ 4 o'clock కల్లా Exactly. For tomorrow, ఓవర్ నైట్, overnight, రాత్రికి రాత్రే overnight itself, ఈ అద్భుతం జరిగింది. a miracle took place. ఆమెను ఏదో ఒక రిపోర్ట్స్ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి క్యాన్సర్ యొక్క హీలింగ్ కోసం డాక్టర్స్ కు టేకప్ చేసిర్రు. So when if they went for the doctor for the cancer reports, she go for all the diagnosis. ఎప్పుడైతే ఆమె దగ్గరికి వెళ్ళిందో, When she went to the doctor, వాళ్ళు మళ్ళా ఆమెకు ఆ యొక్క ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందు before they start the treatment, బాడీ అంతా కూడా స్కాన్ చేసిర్రు. they scan the complete body. దేవుని మహిమ కొరకు చెప్తున్నా, Unto the glory of God, 0% క్యాన్సర్ లేదు. there was 0, but there was no cancer. at all. Overnight. Overnight, ఒక్క రాత్రిలోనే one night itself, రిపోర్ట్స్ the మారిపోయినాయి. report changed. కంప్లీట్ గా చేంజ్ There was అయిపోయినాయి. a complete change over ఆమె there. యొక్క బ్లెస్సింగ్ అనేది స్టార్ట్ అయింది. Because the blessing of God started in her life. హీలింగ్ అనేది ఆమె సొంతమైంది. The healing became our property. మీకోసేపు అయిపోయినాక ఇంకోటి డిస్ప్లే మీద చూపెడతా. I'm going to show you on the display after some మొన్న time. ఒక 7 years 6 years బాబు ఈవినింగ్ తీసుకొచ్చిర్రు. 7 years boy, they were brought in the evening service. బీపీ వచ్చి కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి. He got suffered with a BP and kidneys failed. డాక్టర్ చెప్పిర్రు నీ యొక్క కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి And అని. the doctor said your kidneys are failed, boy. సండే నేను నాకు ఇచ్చిన దేవుని యొక్క కృపను బట్టి ఈ విధంగా ప్రొఫెసర్ చేసిన. By the grace of God, what God gave, I prophesied over the boy. నువ్వు that day. హీల్ అవుతున్నావని. I said you are going to be healed, మొన్న boy. సండే వాళ్ళు పట్టుకొని వచ్చిర్రు. So Sunday the boy was brought to మేము దాన్ని టీవీలో కూడా టెలికాస్ట్ చేస్తున్నాం. It was been telecast on TV also. ఇప్పుడు నేను కోసేపు అయినాక చూపెట్టడానికి I'm going ఇష్టపడుతున్నా. to make it, put it on the screen also for some time. డాక్టర్స్ ఆ యొక్క వ్యక్తిని నిమ్స్ డాక్టర్ చనిపోతాని And చెప్పిర్రు. the NIMS doctor said that boy is going to die. జరిగిన అద్భుతమైన తెలుసా? You know what the miracle took place? రిపోర్ట్స్ మారిపోయినాయి. The report changed. బీపీ ఆగిపోయింది. And BP came to normal. కిడ్నీస్ ఫంక్షన్ స్టార్ట్ And అయింది. the kidneys started to function. 7 days లో కంప్లీట్ గా హీల్ అయిపోయాడు. 7 days he was completely ఇది healed. గ్రేస్ అంటే This is the grace of God. అదే ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది. The Bible says, మనం కనికరింపబడి because we need to be సమయోచితమైన సహాయం పొందినట్లు to take help in the times of need. ఆ కృప కొరకు For the grace to ఆ seek, కృపను పొందేటట్లు to seek that grace and help. మనం ధైర్యంగా We have to come. ఆ కృపా సింహాసనం కాడికి We have to come boldly before the మనం person. వెళ్తామాట. We have to come to the grace. ఎప్పుడైతే బోల్డ్నెస్ తోటి When we come with the boldness of God, ధైర్యం తోటి the boldness of ఆయన God, సింహాసనం కాడికి when we వెళ్తాము, come to His throne, ఆయన లిఫ్టింగ్ ఇస్తాడు, and He lifts us ఆయన up, హెల్ప్ చేస్తాడు. He helps you. నేను ఫీల్ అవుతున్నా I could feel ఇంత ముందున్న దానికంటే before what you have. ఫైనాన్షియల్ గా Financially, ఈ యొక్క అక్టోబర్ లో in this month of నువ్వు October, నేను డబల్ You కాబోతున్నా. are going to be developed. You are going to be, కంపల్సరీ డబల్ చూడబోతున్నా. it's going to be demonstrated. అది ఈ రోజు అవుతుంది. It's going to happen దాన్ని today. దేవుడు But that God ఫినిష్ చేయబోతున్నాడు. is going to finish it. అర్థం చేసుకొని Try to ప్రయత్నించండి. understand. దేవుని యొక్క బిడ్డలారా, God's children, నీ యొక్క ఫెయిత్ పెరిగితే your faith increases. కృప ఎప్పుడు కూడా Grace all the time. విశ్వాసాన్ని పెంచుద్ది It గనుక increases our grace. గ్రేస్ ఉన్నదే. Grace is there for నువ్వు you. ముందుకు వెళ్ళటానికి Press forward. కనుక అర్థం చేసుకొని Try ప్రయత్నించండి. to understand. నువ్వు 2 తలంపుల మధ్యలో ఉండొద్దు. You don't need to be dwelling the నువ్వు truth. దాంట్లో ఫైట్ చేయొద్దు. You do not fight that. నువ్వు ఉంటే లాలోనే ఉండాలి.
ఉండాలి, Whether it should be in law, నువ్వు ఉంటే గ్రేస్ లో or else in ఉండాలి. grace. అటు ఇటు రెండు కూడా కలిసి కష్టం. it is very difficult to be in నువ్వు the both. ఎప్పుడైతే గ్రేస్ ను ఆపరేట్ చేస్తావో You have to operate the grace of God. ఆటోమేటిక్ గా మెర్సీ థ్రోన్ అనేది కదిలింపబడుతుంది. Automatically the mercy throne is going to be shaken for you. ఎట్లా అద్భుతాలు జరుగుతాయో మనకు తెలియదు, Nobody knows how miracles take కానీ place. సడన్ మనీ But immediately, మిరకల్స్ కొరకు miracles. దేవుడు ద్వారాలు తెరిచిపెడతాడు. God is going to open the door. ఈ ఉదయకాల సమయంలో In the time, ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తే నీకు చెప్తున్నా, people are watching the program. నువ్వు యాక్సిడెంట్ గా ఏదో అకస్మాత్తుగా నీ ప్రోగ్రామ్ ఆన్ చేయలే. So accidentally you are not on the program. ఇది ఒక డివైన్ కనెక్షన్. It's a divine connection, brother. దేవుడు సంథింగ్ ఏదో ప్లాన్ తోటి God with a plan for your life. ఆయన యొక్క ప్లాన్ నీ పట్ల రివీల్ So చేయడానికి, God to reveal His plan towards you. నిన్ను ముందుకు లేపడానికి, God to lift you నిన్ను up. నడిపేయడానికి, And to make you walk you. దేవుని యొక్క బిడ్డలారా God's children. ఆయన ప్లాన్ పెట్టిండు. Because God put a plan for కనుక you. రవి బ్రదర్, Don't say Gravy brother. నేను ఇవన్నీ నమ్మా, I don't believe all ఇవి these things. నాతోటి కాదు, It's not. నా జీవితంలో చాలా నెగటివ్ అయినాయి, I've seen so many నేను negative. వాటే నమ్ముతా. Only I believe. నువ్వు అట్లా మాట్లాడితే If you talk like that, ప్రపంచంలో ఏ ప్రీచర్ నీకు హెల్ప్ చేయలేడు. no preacher can help you, brother. దేవుని యొక్క వర్డ్, దేవుని యొక్క బిడ్డలారా, God's word, God's నువ్వు children. కృప మీద ఆధారపడితే Depend on the grace of God. పరిస్థితులు మారిపోతాయి. The situation కానీ changes. నేను ఎప్పుడు కూడా ముఖం మార్చుకుంటా, People every time we put our నాకు heart, జరిగిందనే తలపోస్తా, we have to tell that all నేను that ఒక్కడు happened. కూడా ముందుకయ్యా, We press forward. నేను ఎప్పుడు మనుషుల లెక్క చూస్తా, I will not look to the నేను people. దీంట్లోనే నిలబడి స్ట్రక్ అయిపోయి కూర్చుంటా. Every time I'm stuck in this, I will sit here only. దేవుని యొక్క బిడ్డలారా, ఈ యాటిట్యూడ్ అనేది కరెక్ట్ కాదు. This attitude is not right, brothers. గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. You have to understand. మీరు ప్రీచర్ తో ఏకీభవిస్తే You have to agree with the preacher. అద్భుతాలు పొందేది మీరు, Miracles you are going to receive మీ it. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది మీరు, You are the people who are going to go to the next level. ఫ్రూట్ కనబడేది మీకే. Fruit if you don't see. మహిమ పరచబడే దేవుడు. God who's going to glorify. కనుక చర్చికి వచ్చేసిన నువ్వు ఆటోమేటిక్ గా When you come to the church, వచ్చే నువ్వు నమ్మమని ప్రోత్సాహపరుస్తున్నా. I request you to believe. కనుక రెండు తలంపులను తీసేయమని బైబిల్ So take సెలవిస్తుంది. away double-mindedness from your mind. ఇది మీకు వాక్యాల్లో చూపెట్టడానికి I ఇష్టపడుతున్నా. want to show in the scripture also. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము First Kings chapter number 18. 19 నుంచి మీరు చూసినట్టయితే If you look from the 19th verse onward, ఈ యొక్క చాప్టర్ లో మీరు చాలా విషయాలు చదవాలి. you can go through so many things in this chapter. 40 వచనాల వరకు చదువుకోండి. If you can go and read it at home till 40th scripture. ఇక్కడ ఒక విషయం జరిగింది గమనించండి. One thing happened over here. ఏలియా దేవుని యొక్క బిడ్డలారా, Elijah is a అతని మీద దేవుని యొక్క స్పిరిట్ ఉంది. God's spirit is upon Elijah. 450 మంది బయలు ప్రవక్తలు ఒక దిక్కున్నారు. So one side 413 Baal prophets were there. ఈయన ఒక్కడు ఒక దిక్కున్నాడు. And other side is alone. అప్పుడు ఏలియా ఈ విధంగా చెప్తున్నాడు. Elia said like this. ఏమని చెప్తున్నాడు You అంటే, know what he said? మనం ఒక పని చేద్దాం, We do one thing. మనం ఒక 2 ఎద్దులను తీసుకొని We take 2 oxen. మీరు ఒకదాన్ని ప్రిపేర్ చేసుకోండి, You prepare something. నేను ఒకదాన్ని ప్రిపేర్ I'm చేస్తా. going to prepare other thing. కింద ఏమి అగ్ని పెట్టొద్దు, So we will not put any మనం fire. పైన ఉన్న దేవుని పిలుస్తాం. We call upon the fire. మీ దేవుడైతే If you're the ఆ God, బలిపీఠం మీద ఉన్నది, if you're the sacrifice ఆ of యొక్క God, ఎద్దు మొత్తం కూడా if that oxen తునకలుగా చేయబడ్డది, which is made in ఆ pieces, అగ్ని చేత అర్పణ it దహింపబడాలి. has been consumed with the fire of మీరు God. చేస్తే మీ దేవుడే నా దేవుడు, If your God does, I'm going to accept your God. మీరు చేయకపోతే You cannot do it. నేను చేస్తా. If I do, అప్పుడు మీరందరూ ఒప్పుకోవాలి, you have to agree. నా దేవుడే మీ దేవుడు. My God is your God. దేవుని యొక్క పిల్లలు గమనించండి, Try to ప్రయత్నించండి. understand God's ఈ children. విషయం చేయడానికి After to do these things, అతనికి రెవల్యూషన్ ఉంది. he has a revelation to do సేమ్ this. టైం లో At the same time, అతని లోపల ధైర్యం ఉంది. there's a boldness inside of అదే him. వేరేటోళ్ళు అయితే Other people with it, భయపడేటోళ్ళు. they would have been scared. 450 మంది బయలు ప్రవక్తలు One side 430 prophets, ఒకవైపు ఉన్నారు, one side నేను ఒక్కనే ఉన్నా, I'm alone. వామ నేనేం చేయగలను I will not do. అని తలపోసేవారు. They might have thought like కానీ that. ఏలి ఆ విధంగా మాట్లాడట్లే. But Elisha didn't do వాళ్ళ like that. దిక్కు చూడట్లే, He didn't look like that. దేవుని వైపు చూస్తున్నాడు. He looked to the Lord. కొన్నిసార్లు రిపోర్ట్స్ భయపడిస్తాయి, Sometimes your reports will ఫైనాన్షియల్ scare you. ప్రాబ్లమ్స్ భయపడిస్తాయి, You may the financial problems will మనుషులు scare నిన్ను you. వదిలిపెట్టినవి భయపడిస్తాయి, People may leave you and it will నీ scare ఇంట్లో you. నీకు శత్రువులుగా అయినప్పుడు In భయపడిస్తాయి. your own house, God, people may నేను against ఇంకా you. అర్థమయ్యే భాషలో చెప్తున్నా, And make understand. భయపడకు భయపడక నేను 10 సార్లు చెప్పినట్టయితే, If I tell you 10 times, do not fear, do not fear. నేను లా ప్రీచ్ చేసినోడ్ని. Preaching the law. భయపడక నీకు నేను చెప్పినప్పుడల్లా If I tell you fear not, ఆటోమేటిక్ గా నీకు ఒకటి గుర్తొస్తా ఉంటది, one thing you all that నేను remember, భయంలో ఉన్నా, because I'm in fear. అందుకే నన్ను భయపడొద్దు That's the అంటాను. reason why he's telling that fear కానీ not. నేను కొంచెం లోతుకెళ్ళి చెప్తున్నా, I go deep into the scripture. భయాన్ని బదులు With the rather than ఆ faith, భయం అనే ఓడికే బదులు rather than the word called faith. ధైర్యంగా ఉండమని చెప్తున్నా. I tell you, I request you to be bold. ధైర్యంగా ఉండమని I చెప్తున్నా. encourage you to be ఈ bold. యొక్క ప్రోగ్రామ్ చూస్తే మీకు కూడా చెప్తున్నా, People who are watching the program, ధైర్యంగా ఉండండి. be bold. నీ మ్యారేజ్ అయిపోద్ది, Your marriage is going to నీ take place. జాబ్ దొరుకుతుంది, You're going to get a job. మేము ఏదో సంథింగ్ స్పిరిట్ లో ఫీల్ అవుతున్నా. I could feel my spirit something. కంపల్సరీ Certainly. Certainly. దేవుడు ఖచ్చితంగా God certainly నిన్ను లేపబోతున్నాడు. is going to lift నీ you, brother. అద్భుతం సొంతంగా He's పోతుంది. going to have it on. కనుక 2 తలంపులు నీకు అవసరం లేదు. No need to live in two double-mindedness. ప్రపంచం కొట్టుకపోవచ్చు, The whole world was swiped away. దేవుని యొక్క హెల్ప్ మాత్రం ఆగిపోదు. But God's help will not stop. మీకు ఒక సంగతి తెలుసా, Do you know one నీ thing? కష్టాల్లోనే In your
trouble నీ situation, యొక్క ఫెయిత్ బాగా ఆపరేట్ అవుతుంది. your faith is going to increase. ఆ యొక్క వ్యక్తి క్యాన్సర్ చేత హీల్ అయినట్టు, That lady was healed in cancer. ఆ 7 సంవత్సరాల బాబు హీల్ అయినట్టు Little 7 years boy was healed. నీకు మిరకల్ అనేది మేనిఫెస్ట్ కాబోతుంది. Miracle is going to manifest in life also. ఎందుకోసం అంటే కృపలో పవర్ ఉంది కనుక. Because there is power in grace. అందుకే రెండు కలిపి చెప్పట్లేదు. I'm not mixing together, I'm preaching to you. అందుకే మీరు రెండు తలంపుల మధ్య ఉండాల్సిన Don't అవసరం లేదు. extend to double-mindedness. 450 మంది బయలు ప్రవక్తలతో ఏమీ కాలే. 430 Baal prophets couldn't do anything. కానీ ఒక్క మ్యాన్ ఆఫ్ గాడ్ మీద అభిషేకం ఉంది But కనుక one man of God was carrying the anointing of the Holy ఈ రోజు Spirit. డబ్బు కంటే ఎక్కువగా దేవుడు ఫస్ట్ ఒకదాన్ని చూస్తున్నాడు. God more than that money is looks to the people. నీ యొక్క అభిషేకాన్ని చూస్తున్నాడు. God is looking to your anointing. నీ అభిషేకంలో నువ్వు ఉంటే When you are in the anointing of the ఇవన్నీ Lord, సెకండ్ గా అన్ని రిలీజ్ కాబోతున్నాయి. every second everything is going to release for you. ఎందుకోసం అంటే అతి శ్రేష్టమైన అభిషేకాన్ని ఇస్తే Because the anointing is a so precious thing upon your life. శ్రేష్టమైన వీటిని ఎడా It is want to give all these things. అతి శ్రేష్టమైన దాన్నే దేవునికి అనుగ్రహించింది When కదా. God gave the more significant precious thing to you, పరలోక సంబంధమైన అభిషేకాన్ని when దేవునికి He gave ఇచ్చాడు. the thing which belongs to God, the anointing that belongs to ఇహలోక heaven, సంబంధమైన దాన్ని ఖచ్చితంగా దేవునికి God is అనుగ్రహిస్తాడు. certainly going to give what belongs to the earth. ఇప్పుడు గమనించడం ప్రయత్నించండి. Try to listen to this. ఫస్ట్ ఏలియా చేస్తున్నాడు. What Elijah said. దేవుని యొక్క పిల్లలు ఇక్కడ గమనించడం You try to ప్రయత్నించండి. understand over here. ఒకదాన్ని ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని కమిట్ అయిండో, When he committed to the one thing, ఎప్పుడైతే అతడు చేయించిండో, when he started to do these things, ఇక్కడ చూడడానికి ప్రయత్నించండి. try to understand ఈ this thing. 450 మంది బయలు ప్రవక్తలు 430 Baal prophets over there. వాళ్ళ దేవునితోటి They God. కుస్తీని పట్టడం They ప్రారంభించారు. start to exercise and praise పిలవడం God. ప్రారంభించారు. And they start to call ఓ upon. బయలు అని చెప్పడం They ప్రారంభించారు. say, oh Baal God. నథింగ్ ఏం జరగట్లే. Nothing happened there. మధ్యాహ్నం అయిపోయింది. Afternoon happened. వాళ్ళకి తెలిసిన విద్యలను And ప్రదర్శించారు. all the thing they know. కనుక There is జీవం లేదు గనుక no life at all. రీప్లే రాట్లే, Nothing, no reply was there. ఆన్సర్ రాట్లే. There was no answer. ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక They did not know what to do. వాళ్ళు గంతులు వేయడం They ప్రారంభించాడు. started to jam and shout. ఏలియా ఇక్కడ మంచి విషయాలు చెప్తున్నాడు. And you know what Elijah చాలా said? ఇంట్రెస్టింగ్ ఉన్నది. Very interesting నీ subject. దేవుడు ఒకవేళ ధ్యానంలో ఉన్నాడేమో, Maybe your God is in meditation. లేకపోతే brother. ప్రయాణంలో ఉన్నాడేమో, Brother, your God may be in లేకపోతే meditation. మెడిటేషన్ చేస్తున్నాడు, Maybe your God in meditation. లేకపోతే పడుకున్నాడేమో. Maybe your God is నువ్వు sleeping. లేపవలసిందేమో. You have to go and wake నువ్వు him up. లేపో. You have to go and go wake him ఇంకా up. వాళ్ళకి తెలిసిన అన్ని చేసేసిల్లు. So they did what they know. ఏమి కాలే. Nothing happened. ఆఖరికి వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. Finally they started to అందుకే scare. వాళ్ళ చేతులను గాయపరచుకోవడం And ప్రారంభించారు. they started to hurt their heart. బ్లడ్ అంతా బ్లీడింగ్ అవడం Blood started to ప్రారంభించారు. ooze out the body. నో ఆన్సర్, There was no answer. నో ఆన్సర్. There was no answer. వాళ్ళు బయలు ప్రవక్తలు గనుక That because the Baal prophet, 450 మంది ఏకీభవించిన 430 joined together also. వాళ్ళ లోపల ధైర్యం లేదు, There was no boldness at all. భయంలోనే ఉన్నారు. They walked in boldness. ఆకాశం నుంచి చిన్న నిప్పురవ్వను కూడా తీసుకొని రాలే. They couldn't bring a small fire చిన్న from heaven. అద్భుతం కూడా జరగలే. Not only a little miracle took place. ఇది అయిపోయినాక After this thing, ఏలియా Elijah, వాళ్ళు ఫెయిల్ అయిపోయిన గనుక after the faith, ఏలియా ఎప్పుడైతే ఆ యొక్క ఎద్దును తీసుకొని so when Elijah took one ఆ oxen పడిపోయిన బలిపీఠాన్ని తీసుకొని on the అతడు దాన్ని ప్రిపేర్ చేసిండు, and he put the sacrifice తిరిగి on, నిలబెట్టిండు. and he made that to stand. దేవుని యొక్క పిల్లలు అర్థం చేసుకొని Try ప్రయత్నించండి. to understand. ఇక్కడ ఛాలెంజ్ ఏం తెలుసా? You know what the challenge over నువ్వు here? ధైర్యంతో నిలబడ్డప్పుడు When you stand with నీ boldness, రిపోర్ట్స్ మారిపోతాయి, Your report change. నీ పరిస్థితులు మారిపోతాయి, Your situation change. అద్భుతాలకు ద్వారాన్ని తెరుస్తావు. Miracles are going to open for అందుకే you. నేను చెప్తున్నా, Telling you, పౌలు ఈ విధంగా చెప్పిండు, Paul said like this, ధైర్యం అనేది ఒక వరం. your strength is a మీరు power. ధైర్యంలో నడిస్తే You walk in మీ boldness, పరిస్థితులు మారిపోతాయి. your situation మీరు changes. ధైర్యంలో నడిస్తే You walk in boldness. మీరు ప్రిజన్ లో ఉన్నా You are in prison మీకు also. మిరకల్స్ అయితే. Miracles going to మీరు take place. ధైర్యంలో ఉంటే Boldness. మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా Your bad habits మీరు also. బయటకు వస్తారు. Come on. ఎందుకోసం అంటే You know why? మీరు కృపా సింహాసనం కాడికి Because you're coming to మీరు place of కండమ్నేషన్ తోటి రాట్లే, Not coming with condemnation. మీరు నేరాస్థాపన తోటి రాట్లే, You're not coming with judgment. మీరు ధైర్యంతో వస్తున్నారు. You're coming with యేసు boldness. రక్తంతో వస్తున్నారు. The blood of Jesus Christ. స్వనీతి వేరు, So not your will. దేవుని నీతి వేరు. Because the righteousness of God. స్వనీతి ఎప్పుడు కూడా There is a own self-righteousness. అద్భుతాలను సృష్టించదు. It will not miracle. దేవుని నీతి ఎప్పుడు కూడా God's righteousness అద్భుతాలు చేస్తది. brings what miracle? స్వనీతి అంటే Your self-righteousness. నీ క్రియలను బట్టి Your క్రియలు. అతి ధర్మశాస్త్రం. That's the law. దేవుని నీతి అంటే Your righteousness క్రీస్తు of God. రక్తంతో By the blood of Jesus దేవుడు Christ. నిన్ను నీతిగా మార్చేసిండు. God turned to be నువ్వు righteousness. దేవుని నీతివి గనుక Righteousness of నీకు God. అసాధ్యమైంది ఏది లేదు. What is impossible to లా do? వల్ల By the law. కాంతి, By everything. స్వనీతి వల్ల కాంతి What couldn't happen to దేవుని self-righteousness? నీతి వల్ల By జరుగుతుంది. the righteousness of God, నువ్వు everything దేవుని happens. నీతివి You are the righteousness of అని God. బైబిల్ సెలవిస్తుంది. The Bible declares. కాగా మనం దేవుని నీతిగునట్లు You are the righteousness of God. పాపం ఎరగని ఆయన The one who knows no sin. మన కొరకు పాపంగా He చేపట్టాడు. became sin for us. ఆయన మన కొరకు పాపం అయింది He కనుక became sin for us. మనం దేవుని నీతిగా మార్చబడ్డాం. Turn to the Come on, దేవునికి మహిమ Shall we చెల్లిద్దాం. clap our hands to the Lord?
దేవుడు పని చేస్తున్నాడు. God is working, brothers. మీకు అర్థమైతుందో లేదో? I don't know whether you understand. మీకు మెసేజ్ అవసరం లేకపోవచ్చు May కొంతమంది, not need a message for you. కానీ మేము చెప్పేదాన్ని బట్టి మేము కూడా బ్లెస్ అవుతున్నాం. So by preaching we have been blessed. నేను ఎంతో సంతోషంతో ఈ వార్తను ప్రకటిస్తున్నా. So gladly preaching this నువ్వు word. దేవుని నీతివి గనక, You are the righteousness of నీ God. స్వనీతితోటి కాకుండా Not your self-righteousness, దేవుని యొక్క నీతితోటి but the righteousness of God. దేవుడు అన్నిటిని రిలీజ్ చేయబోతున్నాడు. God is going to release everything for ఈ you. యొక్క ఏలియా చూడు గమనించ When you ప్రయత్నించాడు. look into this Bible, అరే Elijah, ఎంత విచిత్రమైన విషయం తెలుసా? what a surprising thing over here. నిజంగా ఎంత విచిత్రం You know what a అనిపించింది. surprising thing over there. గమనించ ప్రయత్నించండి. Try to understand. ఈ యొక్క బలిపీఠం అంతా ప్రిపేర్ చేసుకున్నాక The altar is over there. నీళ్లు పోయమని చెప్పిండు. And he told to ఆ pour యొక్క the అర్పణ water. మీద నీళ్లు పోయించాడు. And even the sacrifice he told to pour ఆ the దేవుని water. యొక్క పిల్లలు గమనించని Try ప్రయత్నించాడు. to understand. 4 తోట్ల నీళ్లు 4 పోసిల్లు. drums of water they poured ఫస్ట్ over టైం పోసిల్లు, there. First time they poured. సెకండ్ టైం పోసిల్లు, Second time they poured. థర్డ్ టైం పోసిల్లు. Third time they poured. మీరు మామూలు చదువుకుంటూ పోతున్నారు అది. And if you keep reading, కానీ నాకు దేవుడు you తెలియజేసింది. know what God revealed to me? నాకు అర్థమైంది. You know what God revealed to me? 4 తోట్ల నీళ్లు 4 drums of water. 3 సార్లు పోసిల్లు. 3 times they poured. అసలు ఒక సంగతి తెలుసా? You know one thing. ఒక గ్లాసు నీళ్ళే దొరుకుతలేవాడ. They don't get one glass of water also. నీళ్లు లేని సమయంలో There's a place where they won't find మీరు water. ఇక్కడ చదువుకోండి కావాలంటే. You can read carefully. అంతకు ముందే 17వ అధ్యాయంలో ప్రవచనం చెప్పిండు. 17th verse, it is with the prophesied over there. అసలు వర్షమే లేదు, There is no rain at all. నీళ్ళే లేవు. There is no water at all. ఇంకా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే In more understanding manner. మంచు ఉంటే కదా, If there is మంచు కూడా లేదు. if there is no dew, అదే మనమైతే if we are అరే నీళ్ళే లేని పొజిషన్ లా there is no water at all. 4 తోట్ల నీళ్లు పోసుడేంది. How can we bring and అసలు వర్షమే రాట్లే, there is no rain at all. అసలు గ్లాస్ వాటరే దొరకట్లే. Don't find a glass of water. ఇక్కడ ఆహం ముందు ప్రవచించడానికి జరిగింది. And after prophesied before Ahab, చూడు గమనించండి పెట్టించండి. try to understand. అంటే ఇక్కడే అర్థమైతుంది We understand over here. అతడు భయంలో లేడు. So he's not in fear. అతనికి తెలుసు He knows. నేను ఈ బలిపీఠాన్ని If I put నేను the altar- నీళ్లతో నింపితే if I put the altar తిరిగి of the నాకు water, again, దేవుడు చెప్పిన ప్రకారం as God says, వర్షం వస్తుందనే సంగతి తెలుసు. he knows rain is going to come. నీకు కూడా అదే తెలుసు. You to know the నీ same thing. పరిస్థితులు బాగలేకుండా In a situation that 2 తలంపులు వచ్చినా if you do నువ్వు double ఒక్క mind comes, తలంపులోనికి if you come to ఈ one ఉదయకాలం నేను షిఫ్ట్ చేస్తున్నా. I'm shifting you ఏం there. తెలుసా? You know why? నీకు వర్షం రాబోతుంది, The rain is going to come for you. హీలింగ్ రాబోతుంది, Healing is going to come for you. స్వస్థత రాబోతుంది, Healing is going to come for you. కరువు Every famine, వేల గోళ్ళతో సహా with the curve, నీ యొక్క జీవితంలో నుంచి from your life, బయటికి వెళ్ళిపోమని I command. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా By the power of the Holy నేను Spirit, ఆజ్ఞాపిస్తున్నా. I command. నీ యొక్క రోగం అనే కరువుని, Your sickness of famine, దరిద్రత అనే కరువుని, famine of poverty, ఇంకా ఏదో మెంటల్ కరువుని, every famine, ఇవన్నీ కూడా everything, దేవుని యొక్క స్పిరిట్ ద్వారా by the Spirit of God, నేను విరగొడుతున్నా. I command it to నువ్వు come out. ధైర్యంతో నమ్ము. You have to boldly నీ believe. లోపల ధైర్యం ఉంది. There is a boldness inside of నువ్వు you. You ధైర్యంతో నమ్ము. have to believe. చెప్పు నాకు మంచి భవిష్యత్తు You ఉందను. have to tell that I have a good నేను future. వృద్ధాప్యంలో ఉన్నా, I am not a ఆయన నేను చిగురిస్తాను I am చెప్పు. going to flourish. నేను ఆయన ప్రాస్పర్ అయితా. I am going to prosper. దేవుడు నా సోర్స్ అని చెప్పు. God is my source. ఆయన సింహాసనం మీద ఉన్నాడు, Your eyes on the throne. నాకు సహాయం చేస్తాడు. He's going to help నేను me. అద్భుతాలు పొందుతా. I'm going to receive miracles. ఇంకా అర్థం చేసుకొని ప్రయత్నించండి. Try to understand. నీళ్లు పోసిల్లు, Yeah, they poured the water. నీళ్లు పోసిల్లు, They poured the water. నీళ్లు పోసిల్లు. They poured the water. ఇప్పుడు గమనించండి ప్రయత్నించండి. Try to understand one thing. కందకం కూడా That even the thing also, నీళ్ళ చేత నింపబడ్డది. it was being filled with the ఈ యొక్క water. బలిపీఠం అంతా కూడా Even the sacrifice altar నీళ్ళ also చేత నింపబడ్డది. was poured with the water. నిప్పు నార్పేది నీళ్ళే. The only thing which cleansed the water నీళ్ళు is the కాడ water. నిప్పు రాదు. So with the water, the fire దేవుని will యొక్క come. పిల్లలు వాళ్ళు నీళ్లు వాడలేకపోయిల్లు. They couldn't use the water. అయినా అక్కడ అద్భుతం జరగలే. A miracle didn't take place. చిన్న నిప్పు రవ్వ కూడా They తీసుకురాలేపోయారు. couldn't bring a small fire బైబిల్ also. అందుకే సెలవిస్తుంది, Bible says, మన దేవుడు దహించే అగ్ని our అయించున్నాడు. God is a consuming fire. ఎప్పుడైతే దేవుడి యొక్క నామంలో ఏలియా ప్రేయర్ చేసిండో, When Elijah prayed in the name of the Lord ఓ Jesus. దేవా, Oh ఈ God. 450 మంది ఒక దిక్కుంటే 131 side Lord. వీళ్ళు తెలుసుకోవాలి. Let them know. ఏమనంటే You know, let them know. మా దేవుడు గొప్పోడని. My God is a great God. కనుక ఇదంతా నువ్వు చూపించిన ప్రకారమే Lord, చేస్తున్నా as you showed me, I'm doing everything అని according నమ్మి to. ఎప్పుడైతే And when he believed and did it, ఆయన ప్రేయర్ చేసిండు, when he prayed over there, వెంటనే ఆకాశం నుంచి అగ్ని బయలుదేరింది. immediately fire descended from ఆ heaven. యొక్క నీళ్లు పొంగి పొర్లుతున్నా As the water was coming ఆ out, యొక్క కందకం మీద ఉన్న ఆ యొక్క అర్పణ మొత్తం so అర్పింపబడ్డది. everything, the sacrifice on the altar was there. It was జనాలు 2 తలంపుల నుంచి బయటకు వచ్చేసి so people came from the double-mindedness. ఏమని కేకలేస్తున్నారంటే, Do you know what they shouted? యెహోవాయే దేవుడు, Great Jehovah is a real యెహోవాయే God. దేవుడు. Jehovah is a great God. అర్థం చేసుకొని ప్రయత్నించండి. Try to understand. దేవుని యొక్క బిడ్డలారా, They got children. వాళ్ళందరికీ అర్థమైంది, They understood everybody of them. దేవుడే ప్రూవ్ చేసిండు. God himself proved. కొన్నిసార్లు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. Sometimes you don't need to prove yourself. దేవుడే నీ విషయంలో ప్రూవ్ God చేయబోతున్నాడు. is going to prove in your life. నీ యొక్క బ్లెస్సింగ్ ని, This is your blessing. నీ యొక్క ఆశీర్వాదాన్ని, Your blessing నీ యొక్క జీవితంలో in your life. దేవుని యొక్క బిడ్డలారా, God's children. దేవుడు ఏలేటట్టు చేయబోతున్నాడు. God is going to enable you to rule. కనుక ధైర్యంతో ఉండమని I ప్రోత్సాహపరుస్తున్నా. encourage you to be walk in మనం boldness. అనుకుంటాం ఇక మార్గం కనబట్లేదు
తెరవట్లేదు కనుక, we say that things are not opening and ఇక ముందుకు పోం గనుక I may not be able to go అనే forward. పొజిషన్ లో కూడా I may be in the same మన position. దేవుడు పనిచేస్తాడు. Our God works in the same నీ యొక్క position. కాళ్ళగతులు ఆయన యొక్క వశంలో ఉన్నాయి. So your times are in His hand. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ వస్తుంది. When sometimes you go to ఆ కన్ఫ్యూజ్ అనే కరువును విరగొడుతున్నా. so that confusion may break the దేవుని యొక్క పిల్లల మీలో ఎవరి మీద శాపం లేదు. nobody carries a curse upon your life. కాకపోతే కొన్నిసార్లు ప్రాసెస్ లో మిరకల్స్ అవుతాయి. So sometimes the process you may receive miracles. అంత మాత్రం నీకేదో జరగదని కాదు. That doesn't mean things will not happen for you. మనకు విశ్వాసమే కాదు, So it's not only faith. కొన్నిసార్లు ఓపిక కూడా ఉండాలి. Sometimes we need to have the patience అర్థం also. చేసుకొని Try ప్రయత్నించాలి. to understand. ఎట్లాంటి మనిషికైనా In any man. రకరకాలైన సమస్యలు వస్తాయి. So many problems comes in his కానీ life. వాటన్నిటిలోంచి మనం బయటకు వస్తాం. So from everything will come out. వాటన్నిటిలో కూడా But in everything మనం ధైర్యాన్ని కలిగి we ఉండాలని need to walk in boldness. మనం ప్రోత్సాహపరుస్తున్నా. What I encourage you. భయపడి ఏం కూడా సాధించలేం. So by being scared we cannot achieve అందుకే anything. మనకి ఏదైతే కలిగిందో దాన్ని తలపోసి ఏడుస్తాం. So what we are going through we think and we మళ్ళా cry. ఏడుస్తాం. Again we cry. మళ్ళా ఏడుస్తాం. Again we cry. మళ్ళా ఏడుస్తాం. Again we cry. మళ్ళా ఏడుస్తాం. Again we cry. చాలా మంది అక్కడితో ఆగిపోతారు. Many people stop there. మీలో చాలా మంది ఆ విధంగా ఏడిసిన వాళ్ళే. In yours కానీ గుర్తు పెట్టుకొని try to ప్రయత్నించండి. listen one thing. ఒకవేళ ఏడిసినా After you cry నువ్వు also, అక్కడితో ఆగొద్దు. no need to stop there. చాలా ఏడిసి వదిలేసినాక After you cried for it నీ now, ఏడుపు అయిపోయినాక after you finish your నీ air, లోపల ధైర్యం పుడుతుంది. నీకు తెలుసా? so do you know there's a boldness నీ inside of లోపల you. ధైర్యం పుడుతుంది. Even boldness comes ఇక inside of అందుకే you. ఇక మళ్ళా ఏడు. And again you will not cry. అందుకే మళ్ళా ఏడు. Again you will not cry. ఎందుకోసం అంటే Do you know why? దేవుని కాడున్న గొప్ప గుణం There's a great character attribute of God. ధైర్యం. That's a boldness from God. డెవిల్ వాడేది God uses. భయం. God, the devil uses fear. భయం. Fear it uses. అందుకే మీరు ధైర్యంగా ఉండమంటున్నా. I encourage you to be bold. భయపడొద్దని మాత్రం చెప్పట్లే. I will not tell you not to be ఆ scared. భయం అనే ఓడిని తీసి బయట పెట్టేయండి. Take away the word of fear. దాన్ని బయటికి నెట్టి పడేయండి. Keep it aside. భయం అంటే మీనింగ్ ఏం Do తెలుసా? you know what's the meaning of fear? నువ్వు ఉన్న ప్లేస్ నుంచి బయటికి పారిపోవడు. We are running away from place where you ధైర్యం are. అంటే ఏం తెలుసా? You know what is నువ్వు boldness? ఏ పొజిషన్ లో ఉన్నావో In whichever position you are, అక్కడ నిలబడుడే. you to stand over కనుక there. ఏ పొజిషన్ లో ఉన్నా In whatever position you నిన్ను are, నిలబడమని I encourage you to నిన్ను stand. ప్రోత్సాహపరుస్తున్నా. I encourage you to stand over ఈ there. రోజు నీ కమ్యూనియన్ ఇవ్వబోతున్నా. Today I'm going to give you the ఇది communion. ఫస్ట్ వీక్ కనుక It's the first week, కనుక brother. నీ యొక్క టైత్ ని Be a tithe. నీ యొక్క ఆఫరింగ్ ని Your offering. నువ్వు ధైర్యంతో ఇవ్వాలి. Boldly. భయపడుకుంటా Not be scared. గడగడ వణుకుంటా Not be shaking. నువ్వు ఇవ్వాల్సిన అవసరం No లేదు. need to give, brother. భయం రెండు రకాలు ఉంటది. There's a two kind of fear. ఒక భయం One fear. దేవుడు నన్ను చంపేస్తాడేమో, God will kill you. నేను మారకపోతే If I don't change, God will నన్ను change. నరకంలో ఎత్తాడేమో God's going to put me in this cave. అని ఒకలాంటి భయంతో That one kind మారుతారు. of fear. కానీ వాళ్ళ పరిస్థితులు అనుకూలించకపోతే And if the situation not, చంపేసింలే, and again they'll go to నరకంలో ఎత్తేసింలే and they say, అని మళ్ళా వెనకకి వెళ్ళిపోతారు. again they go back. కానీ ఇది ఈ ఫియర్ కరెక్ట్ కాదు. This is not the right fear. ఇది ఓల్డ్ టెస్టమెంట్ ఫియర్. This is Old Testament fear, brother. ఇది రియల్ న్యూ టెస్టమెంట్ ఫియర్ This కాదు. is not the New Testament fear. కానీ నిజమైన ఫియర్, The fear of God is నిజమైన భయం, really what the fear. Other fear is కృపల నుంచి వచ్చే భయం ఏం తెలుసా? the fear which comes from the grace. అది డివైన్ పవర్. It's the divine power of ఆ God. పవర్ తోటి With the power of God. ఆయన నిన్ను ప్రేమించే విషయం నీకు అర్థమైంది కనుక, So you know that He loveth you. ఆయన ప్రేమించే విషయం అర్థమైంది కనుక నువ్వు భయపడతావు. Because you know that He loves you, will be feared, Lord. You fear the Lord. చంపేస్తాడనే భయం కాదు ఇది. Not because God is going to kill ఆయన you. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన అంటే భయం. Because God, you know that God loves you. ఆ భయం తోటి With that fear, దేవుని యొక్క బిడ్డలారా with that fear, my నువ్వు brother, బ్లెస్ అవుతావు. you are going to be అదే blessed. బైబిల్ ఉంది. And the best in Bible యెహోవా says, యందు భయభక్తులు కలిగి ఉండుట fear of the Lord. ఆశీర్వాదకరం. It is a blessedness. అంటే అర్థం చేసుకొని You know ప్రయత్నించండి. one thing. అది లాలో ఉన్న ఫియర్ That కాదు, is not the fear which is అది the Lord. గ్రేస్ లో ఉన్న ఫియర్. It's a fear in the grave. కాబట్టి ఇది కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. God wanted you to walk అసలు in this. భయం అనే వర్డ్ డెవిల్ కి సంబంధించింది So the word which fear that belongs to కనుక devil. ధైర్యంగా ఉండమని ప్రోత్సాహపరుస్తున్నా. Encourage you. అందుకే చాలా మంది వాళ్ళ యొక్క జీవితంలో ధైర్యాన్ని కోల్పోతారు. Many people in their life they lose 10 the boldness. సంవత్సరాలకు చచ్చిపోయేది 10 రోజులకే చచ్చిపోతారు. And rather than 10 years they die. ఎందుకోసం అంటే కాళ్ళు చేతులు వణికిపోతాయి, Because they'll be shaking their feet. చెమటలు పట్టిపోతాయి, And they get sweat, brother. ఏం చేయాలో అర్థం They కాదు. don't know what to do. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, Try to understand God's children. మనం ఎంత భక్తిగా ఉన్నా How godly we may be. ధైర్యం లేకపోతే, We don't have అందుకే boldness. బైబిల్ సెలవుస్తుంది, The Bible says, నీతిమంతుడు a righteous man, దుర్వార్తకు జడియడు, he will not be వాడు scared for the bad భయపడడు. news. We will not be scared. ఎందుకంటే ఒక పక్కన 1000 మంది కూలినా One said 1,000. మన పక్కన 10,000 మంది కూలినా 10,000 on the right hand side. మనకు తెలుసు We know. మనకు సహాయం వస్తుందని. We know that we're going to get the help. దేవుని యొక్క బిడ్డలారా యోహాను సువార్త 2వ అధ్యాయంలో John chapter number 2. ఇక్కడ ఒక విషయం జరిగింది. One thing happened over here. దేవుడి
మూడో దినాన on the third day, ఆ యొక్క పెళ్లి విందులో he went for the wedding. దేవుడు ఏం చేసిండు తెలుసా? You know what did God do? ఒక అద్భుతాన్ని He సృష్టించిండు. performed a miracle. ఏందంటే Do you know what it ఆ is? వాటర్ ని, Water. ఆ యొక్క నీళ్లను That water, దేవుడు వైన్ గా he మార్చేసాడు. turned to be wine. గమనించండి, Try to ప్రయత్నించండి. understand. ఏలియా కాడ కూడా With Elijah also, దేవుని యొక్క బిడ్డలారా God's children, 3.5 years తర్వాత after 3.5 years, వర్షం అక్కడ వచ్చింది, rain came. వాటర్ ని వాడిండు. He used the water. ఇక్కడ కూడా Here also, బైబిల్ ఏమేసి తెలుస్తుందంటే The Bible says, దేవుని యొక్క బిడ్డలారా God's children, నీళ్లు God, water, దేవుడు God, ద్రాక్షరసంగా and it turned water. మార్చేస్తున్నాడు. It turned to wine. అర్థం చేసుకొని Try to ప్రయత్నించండి. understand. ఈ యొక్క వాక్యము The word of God, నీళ్ళలాగా పనిచేస్తుంది. it works like a water. అందుకే దాంతో మీకు ఉదక స్నానం చేయబడుతుంది. So you have been washed with the ఈ water. వాటర్ ఎప్పుడైతే మీరు ఉదక స్నానం చేయబడతారో When you are washed with the water, మీరు you going to be దేవుని యొక్క బిడ్డలారా God's children. వాటర్ వైన్ అయినట్టు How the water turned to wine. మీకు కావాల్సిన అద్భుతాలు పొందుతారు. You are going to receive miracles. మీకు కావాల్సిన మిరకల్స్ You are పొందుతారు. going to receive miracles. మీకు కావాల్సిన బలమైన You are కార్యాలు going to పొందుతారు. give strength and full things. ఆ యొక్క పెళ్లి విందులో In that wedding in వాళ్ళు Cana, ఎందుకు వైన్ తీసుకుంటున్నారంటే you know what they take the wine? వాళ్ళు సంతోషంగా ఉన్నారు కనుక. Because they were glad. కానీ బైబిల్ అక్కడ ఏం సెలవుస్తుంది తెలుసా? Bible says, వైన్ అయిపోయింది. wine was short there. ఇప్పుడు అందరైతే ఏం చేస్తారు తెలుసా? Now everybody what they do, వైన్ అయిపోయింది కనుక because the wine is short. చప్పు ద్రాక్ష రసాన్ని పోస్తారు. So they're going to give the దేవుని యొక్క పిల్లలు అర్థం చేసుకొని try to ప్రయత్నించండి. understand. ప్రజలు మత్తుగా ఉన్నప్పుడు When people have been drunk, చప్పు ద్రాక్ష రసాన్ని so పోస్తారు. they give the diluted కానీ one. ఇక్కడైతే But here, బైబిల్ ఏమని the సెలవుస్తుందంటే Bible says, మంచి ద్రాక్ష రసమే best పోయబడ్డది. one was ఎందుకోసం served. అంటే You know why? మధ్యలో అయిపోయినా But even though it was వాటర్ ని finished, దేవుడు వైన్ గా మార్చేసింది కనుక because God turned ఆ water to రోజు wine. వాళ్ళు వైన్ తీసుకున్నప్పుడు Because they went through ఆ the పెళ్లి wine. విందులో In that వాళ్ళ marriage, కష్టం వచ్చినప్పుడు కూడా when they got the వాటర్ ని problem, దేవుడు వైన్ గా చేసింది God కనుక turned water to wine. సంతోషం కలిగింది. And there was a మన యొక్క gladness. చర్చ్ లో కూడా In our church ఈ also, రోజు వైన్ తీసుకునేటప్పుడు people who take the wine, నీ లోపల ఉన్న ధైర్యం in your boldness నీకు in you, సంతోషాన్ని God పుట్టింపజేయబోతుంది. bring more gladness నీ in your life. లోపల ఉన్న ధైర్యం The boldness inside of you, నీకు సంతోషాన్ని God bring more పుట్టింపబోతుంది. gladness. కనుక గుర్తు పెట్టుకొని Try to ప్రయత్నించు. understand, remember. ధైర్యంగా ఉండు. Be bold. నీ ప్రాజెక్ట్ వర్క్ బ్లెస్ కాబోతున్నాయని, You're going to be blessed. నీ యొక్క కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయని, New projects are going to come. నేను ఈ యొక్క బ్రెడ్ ఇవ్వబోతున్నప్పుడు And I'm going to give the bread and మీరు wine. ఫైనాన్షియల్ గా బ్లెస్ You're going to కాబోతున్నారు. build financially. మీరు వైన్ తాగబోతున్నప్పుడు When you're going to take the మీ wine, బాడీలు హీల్ కాబోతున్నాయి. your body is going to be మీ healed. యొక్క జీవితంలో ఏదైతే జరగాలో What couldn't happen in your బ్రెడ్ life? వైన్ ద్వారా By the blood and wine, దేవుడు సమస్తాన్ని జరిగించబోతున్నాడు. God is going to make everything కనుక fine. నేను చెప్తున్నా, I'm telling you. గమనించండి, Try ప్రయత్నించండి. to understand. మీకు అన్ని దేవుడు Everything జరిగించబోతున్నాడు. God is going to make it కనుక good. బాగలేని వాళ్ళకు శుభవార్త, There's a big good news మీరు for you. You're స్వస్థపరచబడబోతున్నారు. going to be healed. నువ్వు యొక్క బెడ్ మీద ఉంటే, If you're on the bed, నువ్వు లేచి నడవబోతున్నావు. if you're going to, నువ్వు దరిద్రతలో ఉంటే poverty, ఆ కరువు నాశనం కాబోతుంది. that poverty is going to be ఈ destroyed. రోజు ఉదయకాల సమయంలో Morning hours, దేవుని యొక్క నామంలో in the name of ఆ యొక్క Jesus, అప్పుల్ని, that ఆ death, యొక్క కరువుని, that famine, ఆ యొక్క మెంటల్ టెన్షన్ ని, mental tension, వీటన్నిటిని కూడా all these things, యేసు నామంలో in Jesus' name, విరగొడుతున్నా. I destroy. కనుక నువ్వు చేయాల్సింది What you need to do, రెండు తలంపుల నుంచి you should come out of బయటకు good. వచ్చేసేయ్. You have to come out of double వాళ్ళు mindedness. వచ్చిండ్రు, You have to come out. నువ్వు వచ్చేసేయ్. You come out. అయినా 450 మంది బయలు ప్రవక్తల్ని 430 Baal ఏలియా prophets. వదిలిపెట్టలే. Elia didn't leave them. వాళ్ళందరినీ ఏం చేసింది తెలుసా? You know what Elijah ఆ యొక్క did? కూషను వాగు దగ్గర తీసుకెళ్ళి And he took them to the valley of Cushan. అక్కడ వాళ్ళందరినీ కూడా And in the near the valley. ముక్కలు ముక్కలుగా And he made him pieces. నరికేసేసాడు, And he and చంపేసేసాడు. he killed him to ఖడ్గం pieces. తోటి By the వాళ్ళ sword, ప్రాణాలు he తీసేసాడు. killed them. మీకు అదే చెప్తున్నా, The same thing I'm going to భయాండి By fear. 450 మంది మనుషులను, How 430 బయలు people, ప్రవక్తలను a Baal అతడు prophets, ముక్కలు ముక్కలుగా విరగొట్టినట్టు how he killed మీ them. లోపల ఉన్న భయాన్ని, In your fear, in your- పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా By the anointing of the ఆ Holy యొక్క గొలుసుల్ని by the chain, ముక్కలు ముక్కలుగా by- నేను విరగొడుతున్నా. I'm breaking into pieces. ముక్కలు ముక్కలుగా Into pieces. నేను విరగొడుతున్నా. I'm breaking it into pieces. ముక్కలు ముక్కలుగా Into pieces. నేను నాశనం చేస్తున్నా. I'm destroying నీ it. కిడ్నీలు ఫెయిల్ అయిన డాక్టర్ చెప్పొచ్చు. నేను చెప్తున్నా, I'm telling you. అవి ఈ రోజు వర్కింగ్ అయిపోతున్నాయి. It's going to work today. ఈ యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉండొచ్చు. This problem is financial system. సూపర్ నేచురల్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ కాబోతున్నాయి. There is a transaction going to start in your మనం bank. చేయగలిగిన చేసుకుంటా ముందుకెళ్ళిపోదాం. What we couldn't do, we have started to మిగతాన్ని దేవుడు జరిగిస్తాడు. do. And God gives us the లాస్ట్ reality. వర్డ్. Final word. కొన్నిసార్లు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, Certain times opportunities come. కొన్నిసార్లు అవకాశాలు రావు. Certain times doesn't నువ్వే come. వెతుక్కుంటూ You వెళ్ళాలి. have to create and go for opportunities. ఎట్లయితే ముందు నువ్వు బ్రేక్ త్రూ స్టార్ట్ అయిపోతే, So breakthrough starts in your life. పౌలు వెతుక్కుంటూ వెళ్ళిండు, Paul started to search. అతను వెతుక్కుంటూ వచ్చిల్లు, He went and searched. పేతురుని వెతుక్కుంటూ వచ్చిల్లు, The people started to పేతురు come. వెతుక్కుంటూ వెళ్ళిండు. Peter started to ఎప్పుడు go. 2 sides ఉండాలి. Evidence దేవుడు two-sided. నిన్ను ప్రేమిస్తున్నాడు, God loves you. నువ్వు తిరిగి ఆయన You ప్రేమించాలి. start to love again. మీ ఇద్దరి మధ్యలో 2 sides ప్రేమ There ఉంటుంది. should be two-sided love before మీరు God. బ్లెస్ అవుతారు. You are going to be blessed. కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారు, Some people are foolish. They talk దేవుడిని like, నేను ప్రేమిస్తాను అంటారు. they say, God is loving కానీ me. దేవుడిని ప్రేమించే, దేవుడు మనం ప్రేమించేది జ్ఞాపకం They చేసుకోరు. don't remember that God loves them. కొంతమంది
Some people, దేవుడు నన్ను ప్రేమిస్తాడని చెప్పి they said God loves me. వీళ్ళు తిరిగి ప్రేమించరు. They don't love God back. ఏదైనా రిలేషన్ అనేది టూ వైప్స్ ఉంటేనే బ్లెస్ All అవుతుంది. the time the relationship with two sides. ఫ్రెండ్షిప్ కూడా అంతే. Even the friendship also. రిలేషన్స్ గానీ Even relations also. దేవుడి మధ్యలో బంధం గానీ Even the relation between God and రెండు people వైపులు ఉంటేనే should be two-sided, brother. ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి. And the blessing going to pour out. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో This morning hours, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు God కనుక is loving you. నువ్వు కృపా సింహాసనం కాడికి You come to the throne of grace and mercy. ధైర్యంతో Boldly. ధైర్యంతో రమ్మని I ప్రోత్సాహపరుస్తున్నాను. encourage you to come boldly. కమ్యూనియన్ తీసుకునేటప్పుడు As you partake in the communion, దేవుని యొక్క ఫియర్, God's fear, దేవుని భయభక్తులు, God's fear, కానీ డెవిల్ది కాదు. not devils. ఆ ఫియర్ అనేది ఆ సాతానికి సంబంధించింది, అది కాదు. Doesn't belong to దానికి అసలు సంబంధం లేదు. There is no income. అందుకే లా ఫియర్ ని కలిగజేస్తే So the law bringeth ఆ fear. ఫియర్ ని డెవిల్ వాడుకోని That fear devil uses, మనుషులను భయపెట్టించి and devil scares people, దేవుని యొక్క డెత్ ని క్రియేట్ చేస్తే and it creates death. దేవుడు వచ్చి But God came కృపతోటి by grace. రిజరక్షన్ He resurrected. పునరుద్ధానాన్ని He resurrected దేవుడు సెట్ చేసిండు, and he రిలీజ్ చేసిండు. he released. అందుకే ఇది For that reason, ఈ రోజు today, ఇది పునరుద్ధాన దినం. this is a resurrection day. ఇదేది విశ్రాంతి దినం కాదు. It's not a rest day. ఇదే నిజంగా పునరుద్ధాన It's a దినం. resurrection day. అందుకే జీసస్ క్రైస్ట్ వచ్చి And Jesus Christ పునరుద్ధాన దినాన్ని on the Jesus స్టార్ట్ చేసిండు. He started this. ఎప్పుడైతే పునరుద్ధానాన్ని నువ్వు ఆచరిస్తావో, When you ఎప్పుడైతే నువ్వు సండే వచ్చి దేవుని కలుసుకుంటావో, when you come and meet God on Sunday, ఆటోమేటిక్ గా నువ్వు రెస్ట్ అయిపోతావు. automatically going to rest. ఆ యొక్క విశ్రాంతిలో ఉంటున్నావు When కనుక you are in the rest, because ఆటోమేటిక్ గా మిరకల్స్ అయిపోతాయి. automatically నేను miracles start చెప్తున్నా కదా, happening. I'm telling you. లాస్ట్ మంత్ మస్తు బ్లెస్ అయ్యాను. Last month I'm blessed so నాకు much. నిజంగా స్పిరిట్ లో ఎంత దమ్ము Do పెరిగింది. you know how much I'm blessed in ఆ the spirit? సెకండ్ టచ్ తోటి బాగా By the దింపబడ్డా. second touch I'm so much ఎక్కడ blessed. లేని ధైర్యం వచ్చింది, So much boldness came. విశ్వాసం వచ్చింది. Strength, faith. నాకు ఒకలాంటి నిరీక్షణ బయలుదేరి, So I started to have a అది ఏ మనుషుడు తీయలేంది. no man can take it away. కనుక హెవెన్ టచ్ అయినట్టు ఫీల్ I అయినా, felt as if I touched ఆ heaven. సెక్యూరిటీ నాతో వచ్చినట్టు నాకు అర్థమైపోయింది. I felt the security. తండ్రి యేసు నామములో నీ పాదాల కాడికి వస్తున్నాను. Father, in Jesus' name we come at your feet. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాను. Lord, this morning I sprinkle your blood over your people, Lord. ఈ యొక్క అక్టోబర్ లో ఈ యొక్క ఫస్ట్ వీక్ లో మీ యొక్క స్ట్రెంగ్త్ దయచేయమని Lord, in the ప్రార్థిస్తున్నాను. first week of this October, we ask for your strength to be released. నన్ను బలపరిచే క్రీస్తునందు నేను సమస్తం చేయగలను. I can do all things through Christ who strengtheneth me. ప్రభువా, మీ యొక్క అభిషేకం ఈ బిడ్డలోనికి చొచ్చుకొని వెళ్ళేటట్టు Lord, let your ప్రకటిస్తున్నాను. anointing pierce through their people, Lord. వీళ్ళ బాడీలో ఉన్న సిక్నెస్ ని బయటికి రమ్మని కమాండ్ చేయండి. I command every sickness from their body to come out. ప్రభువా, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. Lord, we are expecting this మేము morning. నమ్మి స్తుతించి థాంక్స్ చెప్తున్నాం. Lord, we believe, we thank you, we trust you and we glorify you. గ్రేట్ మిరకల్స్ కొరకు డోర్స్ ఓపెన్ అయినాయి. Lord, we thank you that the great door for great miracles be opened. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. Lord, thank you, Father, we glorify your మీ name. యొక్క వర్డ్ ని బట్టి వందనాలు. Lord, we thank you for your word. మీ యొక్క అనాయింటింగ్ రిలీజ్ అయినందుకు Lord, వందనాలు. we thank you for releasing your anointing upon us. ఈ యొక్క లైవ్ చూసే వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. Lord, people who are, Lord, watching the live program. వీళ్ళు ఏ దేశం నుంచి చూసినా, Lord, from whichever country they're watching this program. దేవుని యొక్క అభిషేకం వాళ్ళ మీదకి వెళ్ళేటట్టు Lord, ప్రకటిస్తున్నాం. I declare that the anointing of God to come upon them. వాళ్ళు దేంతో సఫర్ అవుతున్నా Lord, if they're suffering with whatever reason, Lord, దాంట్లోంచి బయటికి వచ్చేటట్టు కమాండ్ చేస్తున్నా. I command let them come out of the problem in Jesus' name. నీ యొక్క నామంలో Lord, in your నీ name. ప్రేమ, నీ శక్తిని Lord, your love and your strength. మీరు ప్రదర్శించమని Lord, ప్రార్థిస్తున్నాం. we pray that you exhibit your power and your love. నీ యొక్క ప్రేమ, నీ యొక్క శక్తి ద్వారా Lord, through your power and through your love. గొప్ప అద్భుతాలు Great miracles. సృష్టించండి. Lord, create ఈ it, యొక్క Lord. ఉదయకాల సమయంలో This morning, ask, Lord. మేట సాగిలపడి Lord, we మేము వర్షిప్ చేస్తున్నాం. we worship you, మీ Father. నామాన్ని ఎత్తిపడుతున్నాం. Lord, we glorify and నీ live. యొక్క అద్భుతాల కొరకు కనిపెడుతున్నాం. Lord, we are seeking for your miracles. నీ యొక్క మిరకల్స్ బట్ థాంక్స్ Lord, we చెప్తున్నాం. thank you for your miracles, నీకు Lord. వందనాలు, స్తోత్రాలు. We thank you and we give glory. యేసు నామములో In ప్రార్థిస్తున్నాం. Jesus' name we pray. ఆమేన్. Amen. ఆమేన్. కలెంద దెబ్బకై